ఎలా వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఉదాహరణకు ఆశాలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అంగన్వాడీలకు కూడా 18,000 రూపాయలు ఇస్తానన్నారు. అమాలీలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రీట్ వెండర్స్కి స్పెషల్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు. ఈ చెప్పిన వాగ్దానాలలో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ప్రత్యేకంగా కాంట్రాక్ట్ వర్కర్లు జేహెచ్ఎంసీ వాళ్ళకైతే స్పష్టంగా చెబుతూ నేను అధికారంలో రాగానే 1,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ముద్ద పైసా ఈ రోజుకు కూడా పెంచలేదు. అట్నే ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు 5 డిఏలు ఇలా బాకీ ఉన్నాయి. అధికారంలోకి రాగానే పిఆర్సీ ఇస్తే అదే రకంగా డిఏలు ఇస్తామని చెప్పినారు. ఇలా పిఆర్సీ పెండింగ్లోనే ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 5% ఇంటిని తప్ప మిగతా ఎలాంటి ప్రయోజనం ఇవాళ రాలేదు. వాళ్ళకి డిఏలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ రకంగా కార్మిక ఉద్యోగులకి ఆశ చూపించి ఓట్లు దండుకొని వీళ్ళందరినీ మర్చిపోయి ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన అమలు జరగలేదు. జరగకపోగా జీతాలు కూడా రెగ్యులర్గా రావడం లేదు. ఇలా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి గత 5 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకి జీతాలు లేవు. మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వడం లేదు రెగ్యులర్గా. గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా ఇవ్వడం లేదు. ఈ రకంగా అనేక మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రెగ్యులర్గా ఇవ్వడం లేదు, పెంచలేదు, రెగ్యులర్గా ఇవ్వడం లేదు. అట్నే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలా అనేక సందర్భాల్లో జీతాలు టైం ప్రకారంగా రాని పరిస్థితులు ఉన్నాయి. జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది వాస్తవం కాదు. ఈ నెలలో కూడా మాకు వాటర్ బోర్డులో రెగ్యులర్గా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదు. దాన్ని లేట్ చేసి జీతాలు ఇచ్చినారు. అంటే నేను ఇక్కడున్న కార్మిక ఉద్యోగ వర్గాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పత్రికల ద్వారా ఈ బాగా ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే హైదరాబాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనంటే కొంత ఈ ప్రాంతంలో క్రిమీ లేయర్ సర్కిల్ ఉంటుంది. అవగాహన ఉన్న ప్రజలు ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికలు అనేది రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు కూడా కొంత ఉపయోగపడే ఎన్నిక. దీంట్లో కనుక కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే అప్పుడు వాళ్ళు కనీసం మనకి ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు ఓడిపోయినామని చెప్పేసి పరిశీలించుకోవటానికి ఇవాళ ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అందుకని విద్యావంతులైన ఉద్యోగులకి, కార్మికులకి, అందరికీ బీఆర్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ ఎన్నిక చాలా కీలకమైంది. కాబట్టి మన సమస్యలు పరిష్కరించబడాలనంటే మనం ఇచ్చే రిప్రజెంటేషన్ని గవర్నమెంట్ పరిశీలించాలి అని అంటే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా. మనకు అనేక సందర్భాల్లో సహకరించిన బీఆర్ఎస్ పార్టీ గెలవాలా. దానికి అనుగుణంగా కార్మిక ఉద్యోగ మిత్రులందరూ కూడా ఈ ఎన్నికల్లో బయటకు వచ్చి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్న వివిధ రంగాల వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తారు. దయచేసి దానికి కూడా పత్రికా విలేకరులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా ఆటో యూనియన్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య గారు మద్దతు ప్రకటిస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు వేముల మారయ్య, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరినీ, మీడియా మిత్రుల్ని మీ అందరూ టీవీలలో బాగా చూపించాలని చెప్పి వేడుకుంటున్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనేది మా కార్మికులకు, ప్రత్యేకించి ఆటో కార్మికులకు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల నష్టపోయిన వర్గాలలో ప్రధానంగా అధికంగా ప్రాణ నష్టం జరిగినటువంటి రంగం ఏదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రంగం. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6-7 వేల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. కుటుంబాలతో కలుసుకుంటే ఓ 10,000 మంది ఉంటారు. మేము ఆల్రెడీ అక్కడ అడ్డాలల్లా, పెట్రోల్ బంకులల్లా, షాపులల్లా ప్రచారం చేస్తున్నాం. అంటే మాకు చేసినటువంటి నష్టం ప్రాణ నష్టం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ప్రాణాలు పోయినాయి, మా ఉపాధి పోయింది, ఫ్రీ బస్సు వలన 60% మా ఉపాధి పోవడం వలన ఆత్మహత్యలకు ప్రధాన కారణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ఓడించాలనేదే మా ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నాం. అంటే అది ఓడిపోయినంత మాత్రం ఇక్కడ ప్రభుత్వం పోతుందని కాదు, మా బాధ తెలుస్తుందని. నేను మొన్న టీవీ చూసిన ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అన్ని స్కీములు రద్దు అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాయని చెప్తుండు. మరి ప్రభుత్వం ఎవరుందో ఆయన గుర్తు లేనుకో మాట్లాడినా గుర్తుండి మాట్లాడినా నాకు అర్థమవుతలేదు. ఫ్రీ బస్సు కూడా రద్దు అవుతుందని మాట్లాడుతుండు. అంటే ఆయన మాట్లాడిన ప్రతిదీ అక్కడ కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మేము ఇస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు పోతాయి అంటుండు. అంటే ఈ ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉందా? అని ప్రతిపక్ష హోదాలో మాట్లాడిందా? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనకే అర్థం కాకుండా మాట్లాడాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. కాబట్టి ఒక మతిశితం లేకుండా మాట్లాడినటువంటి దుర్మార్గంగా మాట్లాడుతున్న ఇలాంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత లేదని మేము కార్మికులుగా, ప్రత్యేకించి ఆటో కార్మికులుగా తెలియదలుచుకున్నాం మీడియా ద్వారా. కాబట్టి మేము వాడలో తిరుగుతాం. మా ఆటో ఎక్కి దిగే కార్మికుల ప్యాసింజర్ని అందరినీ దండం పెట్టి బతలాడుతున్నాం, కాలు వెక్కి బతలాడుతాం. ఆల్రెడీ మేము ఆటోలకు పోస్టర్లు వేసుకొని ప్రచారం చేస్తున్నాం. మాకు 24,000 రూపాయలు బాకీ కూడా ఉన్నాడు. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కనీసం ఈ ఎలక్షన్ల ప్రచారం మేము ఆశించినాం. ఒక ముఖ్యమంత్రి మేము ఉన్నా అని చెప్పి ఏమైనా హామీ ఇస్తాడేమో అనుకుంటే ఆయన బెదిరించిపోతుండే. మేము ఏమి ఎవరో భయ మీరు ఏం చేసుకుంటారో అన్నట్టుగా మాట్లాడుతుంది తప్ప, అరే మీరు ఇన్ని నిరసనలు చేస్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి హైదరాబాద్ నగరంలో నేనున్నా, మరి ఆటో వాళ్ళు కూడా మీకు ఇస్తున్న హామీలు అమలు చేస్తాను, కనీసం ఆ చేసిన తర్వాత కానీ ఆయన మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేడంటే కార్మికులు అంటే చిన్న చూపు ఉన్నట్టు క్లియర్ కనిపిస్తుంది. అందులో ఆటో వాళ్ళు అంటేనే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కనుక ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మరి వ్యతిరేకమైనటువంటి ముఖ్యమంత్రిగానే మేము భావిస్తున్నాం. మేము అదే పద్ధతిలో ప్రచారం చేస్తాం. కాబట్టి ఆటో రంగం అంతా రేపటి నుండి గల్లీ ఈ హైదరాబాద్ నగరంలో నాయకులం కావచ్చు, ఆటో డ్రైవర్లం కావచ్చు, స్థానిక ఆటో డ్రైవర్లను కలుపుకొని ప్రచారం చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మద్దతు ప్రకటిస్తారు. క్లుప్తంగా ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించినందుకు మేము అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమాలి కార్మిక సోదరులు అలాగే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అమాలి కార్మిక సోదరులందరూ కూడా విధిగా తమ బాధ్యతగా భావించి బీఆర్ఎస్ పార్టీ